తీసుకో అవి తిందాం ఇప్పుడు మనం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఆరెంజ్ పికింగ్ కోసం ఒక ఫామ్కి వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ ఫామ్లో ఎన్ని రకాల ఆరెంజెస్ ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. వీటిని మ్యాండరిన్ అంటారు. మొత్తం ఇక్కడ చెట్టు నిండా కాయలే. యాక్చువల్గా మేము ఇక్కడికి రావడం సెకండ్ టైము. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇదే మంత్లో ఇక్కడికి వచ్చాము. ఇది ఏ మంత్ ఇప్పుడు? నవంబర్. సో లాస్ట్ ఇయర్ కూడా మేము అక్టోబర్ నవంబర్ ఈ టైంలోనే వచ్చాము. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు వెదర్ చాలా చాలా చల్లగా క్లౌడీగా ఉండేది, కానీ ఈరోజు మాత్రం వెదర్ కూడా సూపర్గా ఉంది, సన్నీగా ఉంది. ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న చెట్లు ఇవి, అయినా కూడా వీటికి ఎన్ని కాయలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి 100 కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా వెదరు చాలా బాగుంది ఈరోజు, అందుకే ఇంకా చాలామంది వచ్చారు. నా వెనకాల ముందు మీకు చాలా పబ్లిక్ కనిపిస్తారు. నాకైతే అస్సలు భలే అనిపిస్తుంది ఇలా పండ్లని చెట్టుకి చూస్తూ ఉంటే. నా ముందు కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ చెట్టు మధ్యలో నుంచి మేము మెయిన్ ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా కూడా ఇంకా ఎంట్రీయే. ఈ ఎంట్రీ దగ్గర నుంచి కనిపించే చెట్లే ఇవన్నీ. ఫామ్లో మనం కూర్చోవడం కోసం మనకి అక్కడక్కడ ఇదిగోండి ఇలా చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. పక్కన రైల్వే ట్రాక్ ఉంది. ఇదిగో మా ఆయన ఉన్న మా బాబు ఇద్దరు లోపలికి వెళ్ళి ఆల్రెడీ ఆరెంజ్ పికింగ్ అండ్ ఈటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. తిను. ఈ ఆరెంజెస్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ ఇక్కడికే వచ్చాము. చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్న ఆరెంజెస్ని పిక్ చేసాము మేము. సో ఈసారి మాత్రం నేను కొంచెం చిన్న సైజులో ఉన్న ఆరెంజెస్, ఇదిగోండి ఈ సైజులో ఉన్న ఆరెంజెస్ని పిక్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మాకు కొన్ని కవర్స్ ఇస్తారు. ఆ కవర్స్లో మనము పిక్ చేసిన ఆరెంజెస్ని వేసుకొని మనం ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. ఒకసారి ఆ కవర్ చూపిస్తా. ఇదిగో మా బాబు. ఓకే ఇదిగోండి ఈ కవర్ చాలా చిన్నగా ఉంటుంది, సన్నగా పొడుగ్గా. ఈ కవర్లో మనము ఎన్ని ఆరెంజెస్ పడితే అవి అన్నీ వేసుకొని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నంతసేపు మనం ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు కూడా తెంపుకొని. కాకపోతే ఈ కవర్ చాలా చిన్నగా ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ మేము చాలా పెద్ద పెద్ద ఆరెంజెస్ పిక్ చేసాము వరకు. సో ఆ కవర్లో మాకు అప్పుడు చాలా తక్కువ ఆరెంజెస్ పట్టాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. సో చిన్న ఆరెంజెస్ అయితే కొంచెం ఎక్కువ కవర్లో పడతాయి, పెద్దవి అయితే ఒక 4 కంటే ఎక్కువ పట్టవు ఆ కవర్లో. మా బాబు వాడికి నచ్చినవి తెంపుకుంటున్నాడు. అవి కవర్లో వేసుకో. మేము ఎంతసేపు అంటే 2 hours ఉండొచ్చు ఈ ఆరెంజ్ ఫామ్లో. చెట్టు చిన్న హైటే ఉంది, కానీ ఇన్ని గుత్తులు ఉన్నాయి. కొమ్మలే వంగిపోతున్నాయి ఈ కాయలకి. తినడం స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, బాగున్నాయి. కొంతమంది కాయలను తెంపి పడేస్తున్నారు, లేకపోతే అవే రాలిపోతున్నారు తెలియదు, కానీ అక్కడక్కడ కొన్ని కాయలు పడుతున్నాయి. కాయలు పెద్ద ఉన్నాయి, చిన్న చిన్న కాయలు. ఈ ఫామ్లో అక్కడక్కడ మనకి చెట్ల మధ్యలో ఇలా గ్రీన్ కలర్ టబ్స్ కనిపిస్తాయి. మనం ఆరెంజెస్ పిక్ చేసుకొని తినొచ్చు అని చెప్పాను కదా. ఇలా మనం తినేటప్పుడు ఈ పీల్ తీస్తాం కదా, ఇది అంతా దాంట్లో పడేయడానికి. ఈ ఫామ్లో చూడండి ఎంతమంది ఉన్నారో. ప్రతి చెట్టు దగ్గర ఆల్మోస్ట్ ఎవరో ఒకరు నిల్చొనే ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటి ఫామ్స్ అదిగోండి పక్కన కూడా ఉన్నాయి. పక్కన వేరే ఫామ్స్కి కూడా వెళ్ళి కొంతమంది ఆరెంజ్ పికింగ్ చేస్తున్నారు. కాకపోతే మోస్ట్లీ ఏంటంటే ఈ ఫామ్కే వస్తున్నారు ఎక్కువ మంది. అది ఎంట్రన్స్. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంది. మా బావేమో తినడానికంటే ఎక్కువ తెంపుకొని కవర్లో వేసుకుంటున్నాడు ఫస్ట్. ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది. మిగిలిన చెట్లతో కంపేర్ చేస్తే దీని ఫ్రూట్స్ ఏంటంటే చిన్నగా ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం భలే స్వీట్గా ఉన్నాయి. మేము 2-3 చెట్లవి కాయలు తెంపి తిన్నాము. టేస్ట్ కొన్ని అంత స్వీట్గా లేవు. ఈ చెట్టు కాయలు బాగా తీయగా ఉన్నాయని చెప్పేసి మా వాడు ఇదిగో ఈ చిన్న చిన్న కాయలన్నీ తెంపేసి కవర్ నింపేసుకున్నాడు. ఇది నింపి టేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మేము తెంపాము. ఆయన ఒకటి టేస్ట్ చేస్తే బాగుందని చెప్పేసి ఇదే తెంపాడు మా బాబు చాలా వరకు. ఇది కాయ చిన్నగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం భలే స్వీట్గా ఉంటుంది. ఎంతమంది వస్తున్నారో అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ జ్యూస్ బాటిల్ ఇచ్చారనమాట. అంటే అక్కడ అన్ని వెరైటీ బాటిల్స్ పెట్టి ఉంటాయి. కూల్ డ్రింక్స్, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్ బాటిల్స్, వెరైటీ డ్రింక్స్ అలా ఉంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. నేను
మా ఆయన మా బాబు ముగ్గురం 3 వెరైటీ డ్రింక్స్ తీసుకున్నాము. అండ్ అక్కడ వేడివేడిగా మనకి నూడిల్స్, ఇంకా కొన్ని చికెన్, ఇంకా ఏంటి హాట్ డాగ్ ఇలాంటివి ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మాకు కూపన్ ఇచ్చారనమాట. మేము ముగ్గురం వచ్చాము ఈరోజు, మా పాప రాలేదు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము 4 వచ్చాము, కానీ ఈసారి మా పాప రాలేదు. సో మా ముగ్గురికి 3 కూపన్స్ ఇచ్చారు. ఫుడ్ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ చైర్స్ ఉంటాయి కదా, వాటిపైన కూర్చొని మనం తినొచ్చు. ఇంకా ఇప్పుడే కదా ఎంటర్ అయ్యింది, ఈ ఫ్రూట్సే తింటాము కొంతసేపు. వెళ్ళే ముందు వాళ్ళు ప్రొవైడ్ చేసే లంచ్ అది తీసుకుని వెళ్దాము అని చెప్పేసి కూపన్ తెచ్చుకున్నాము. కొంతమంది ఏమో ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళకి ఇచ్చిన నూడిల్స్ అవి ఇవి తెచ్చుకొని అక్కడ చైర్స్ దగ్గర కూర్చొని తింటున్నారు. మేము మాత్రం ఇవి పికింగ్ చేస్తూ, ఇదిగో మా వాడు పికింగ్ చేస్తూ ఇంకా ఈ ఫామ్లో అలా అటు ఇటు తిరుగుతూ అన్ని చెట్ల టేస్ట్, ఫ్రూట్స్ టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాము. భలే ఉన్నాయి కదా ఇవి. మా వాడిని నేను పెద్ద కాయలు తెంపకురా అని చెప్తే వాడు అన్ని చిన్న చిన్నవి తెంపుతున్నాడు. చిన్న చిన్న బుల్లి టమాటో సైజులో ఉన్నాయి. కొన్నిటికి ఫంగస్ వచ్చినట్టుంది. చూడు ఇవి ఖరాబ్ అయిపోయింది. చూడు ఇది చెట్టు పైనే కాయ మొత్తం పాడైపోయింది. ఇవి చూడు అసలు భలే ఉన్నాయి, ఇవి చిన్న చిన్నగా కదా. ఫ్రూట్స్ గుత్తిలాగా ఉన్నది తెంపాడు, కానీ దానికి ఫంగస్ ఉన్నట్టుంది. చూడు వైట్ కలర్ స్పాట్స్ ఉన్నాయి వాటికి. చూడు కాదా, మా ఇంట్లో ఒక చెట్టు ఉంటే బాగుండు అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. మనకి ఒక్క చెట్టు ఉంటే చాలు ఇంట్లో, హ్యాపీగా ఇయర్ అంతా కూడా మనం ఈ ఆరెంజెస్ బయట ఎక్కడ కొనుక్కునే అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఫ్రూట్స్ అలా తెంపి జ్యూసీ ఫ్రూట్స్ని మనం తినేయచ్చు. నేను ఒక 4-5 ఆరెంజెస్ తిన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా స్టమక్ ఫుల్ అయిపోయి కొద్దిసేపు బ్రేక్ ఇచ్చామన్నమాట. ఇటు నడుస్తూ వస్తుంటే మాకు ఇక్కడ కొన్ని వేస్ట్ అయిన కాయలు పడిపోయినవి కనిపించాయి. అంటే ఇవి పడిపోతే లేకపోతే వీటికి ఏదైనా ఫంగస్ అలాంటిది వచ్చిందేమో అన్నీ ఇక్కడ ఫామ్లో ఒక మూలన పడేశారు. మా బాబేమో అక్కడెక్కడో ప్లేస్ ఉంటే కూర్చొని వాడు కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం మేము, ఆ స్నాక్స్ తింటున్నాడు. ఆరెంజెస్ తిని వాడికి బోర్ కొట్టిందంటే వెళ్ళే ముందు ఇంకా ఫ్రెష్గా తెంపుకొని వెళ్దాము అని చెప్పేసి నేను నా కవర్ని ఇంకా అసలు బయటికి తీయలేదు. కొమ్మనే వంగిపోతుంది అసలు ఈ కాయలకి. ఇక్కడ మా బాబు కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుతున్నావారా, పాప్కార్న్ తింటానని చెప్పేసి ఆ ప్యాకెట్ బయట పెట్టాడు, తినలేదా? కవర్ ఇచ్చారని చెప్పాను కదా, మా బాబు మా ఆయన ఇద్దరు ఆ కవర్ ఫిల్అప్ చేసుకున్నారు. నేను మాత్రం ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇంకా ఇప్పుడు టైం 11:30 అవుతుంది, మేము 12కి వెళ్ళాలి కదా. సో నా కవర్ నింపుకుందామని చెప్పేసి వచ్చాను. ఇది డైరెక్ట్ సిజర్ యూజ్ చేయకుండా తెంపితే ఏమవుతుందంటే ఈ పీల్ కూడా కొంచెం ఊడిపోతుంది. అందుకే నేను ఇంకా సిజర్ యూజ్
ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఇవి. చాలా చిన్నగా ఉంది. పబ్లిక్ అంతా ఖాళీ అయిపోయేసరికి ఇప్పుడు మనకి ఇది అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఫామ్లో మేము ఇంకా చాలాసేపే ఉన్నాము. వాళ్ళు మాకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పాను కదా. సో కొద్దిసేపు ఇక్కడ ఫ్రూట్ పికింగ్ అంతా చేసిన తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ తీసుకుని వచ్చాము. ఇక్కడే కూర్చొని కొద్దిసేపు లంచ్ కూడా చేశాము. అది అంతా నేను నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియోని కూడా తప్పకుండా చూసేసి మీకు ఈ ఫామ్ ఫ్రూట్ పికింగ్ అంతా ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మాకైతే చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ డే అంతా కూడా. ఈ ఫామ్కి దగ్గరలోనే ఒక బీచ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మేము మళ్ళీ బీచ్కి కూడా వెళ్ళాము. అదంతా నా నెక్స్ట్ వీడియోలో చూస్తూ మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై. సయ్యనరా మతాయి మిషో.